స్త్రీకి నిర్వచనం చెప్తారా అమ్మా? స్త్రీ అంటే త్రిగుణాత్మకమైనటువంటి యొక్క ప్రకృతికి ప్రతీకయే స్త్రీ. ఏ విధంగానైతే ప్రకృతిలో ప్రతి నెల మార్పులు జరుగుతూ ఉంటాయి, అదేవిధంగా స్త్రీ శారీరకంగా, మానసికంగా, ఆలోచనాపరంగా అన్నిట్లలో వెంటగా అంటే నెల కాకపోయినా ప్రకృతిలాగానే మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. దానివలన ఏమవుతుందంటే చాలా సుకుమారం అయిపోతుంది ఆమె మన ప్రవృత్తి. అసలు స్త్రీని అబల అని అనటానికి ముఖ్య కారణం అది. ఆమె ఏదో బలహీనరాలు, ఆమెకేం చేత కాదని కాదు అక్కడ అర్థం. వాళ్ళొక పుష్పం ఉంది, ఎంత సుకుమారంగా ఉంటుంది. అది మొక్క మీద ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. గులాబీ పువ్వు ఉంది, దాన్ని మనం తెంపగానే ఏమైపోతుంది, రెక్కలన్నీ టపటప ఊసిపోతాయి. అలాగని అది అందం లేదా, ఆకర్షణ లేదా, చల్లటి ప్రశాంతతనివ్వట్లేదా, అన్నీ ఉన్నాయి. ఆ విధంగా మనం ప్రకృతిని స్త్రీతో పోలవచ్చు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ మార్పుల వలన, శారీరకమైనటువంటి యొక్క జరిగే మార్పుల వలన ఆమెలో ఒక సుకుమారత్వం, ఒక సెన్సిటివ్నెస్ వచ్చేస్తుంది. దానివల్ల ఆమె అసలు ముఖ్యంగా స్త్రీతత్వం ఎట్లా ఉంటుందంటే, ఆమె మనసులో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవాలని మాత్రమే ప్రయత్నం చేస్తుంటారు, చెప్పకుండానే. కానీ మన కుటుంబ వ్యవస్థ కానీ, మన సమాజ వ్యవస్థ కానీ, స్త్రీ ఎక్కడైనా ఉద్యోగాలు చేసినా, ఇంట్లో వంట పని చేసినా ఆమె మనసును అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. ఆమె కోరుకునేది ఏంటంటే, తను నోరు తెరిచి అడగక ముందే తనని అర్థం చేసుకోవాలని. అడగలేదు, దాన్ని మనం మొహమాటం అనొచ్చు, లేదంటే అభిమానం అనొచ్చు, లేకపోతే ఇంకే విధంగానైనా మనం దాని గురించి అనుకోవచ్చు. అది స్త్రీకి నిర్వచనం. ఓకే అమ్మా, ఇప్పుడు స్త్రీ తత్వం అంటే ఏంటి? స్త్రీ తత్వం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే ఆమె చాలా సుకుమారమైనటువంటిది. అందుకే కాళిదాసు ఏమన్నారంటే, లోకం మీద ఏ విషయాన్నైనా, ఏ వస్తువునైనా, ఏ ప్రాణి గురించైనా మనం ఏ రకమైన రీసెర్చ్లైనా చేసి, పరిశోధనలు చేసి తెలుసుకోవచ్చేమో, కానీ స్త్రీని మాత్రం, స్త్రీ మనసును మాత్రం తెలుసుకోలేము అని చెప్తాడు. ఆ విధమైనటువంటి యొక్క ఆ స్త్రీ ఏ విధంగా ఉంటుందంటే, ఆమె తత్వం ప్రేమ, కరుణ, జాలి ఇవన్నీ ఉంటాయి.